ప్రకృతి ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంది. మనం చదివే కామిక్ బుక్స్లో ఉన్నట్లుగా కొన్ని యానిమల్స్ సూపర్ పవర్స్ని కలిగి ఉంటాయి. మీరు నిజం అని నమ్మలేని టాప్ 10 సూపర్ పవర్స్తో ఉన్న యానిమల్స్ అండ్ వాటి ఇన్క్రెడిబుల్ వరల్డ్ ఆఫ్ అడాప్టేషన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రిచా వండర్ ఫ్యాక్ట్స్. నెంబర్ 10, ఎలక్ట్రిక్ ఈల్. ఇవి స్ట్రాంగెస్ట్ బయో ఎలక్ట్రిక్ని జనరేట్ చేయగలవు. ఎంత అంటే ఇంచుమించు 860 వర్డ్స్ వరకు. వేల ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే సెల్స్ దాదాపు వాటి బాడీ మొత్తం ఉంటాయి. ఎలక్ట్రిక్ షాక్స్ని వాటి ఆహారం కోసం, అంటే చేపలని అండ్ ఇతర ప్రాణులను చంపడానికి ఎక్కువ ఉపయోగిస్తాయి. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్ట్రిసిటీని ఇతర పెద్ద జంతువులు లేదా మనుషుల మీద అంత ఈజీగా అటాక్ చేయవు. వాటికి ఆపద అనిపించినప్పుడే షాక్స్ని రిలీజ్ చేస్తాయి. సౌత్ అమెరికన్ ఫ్రెష్ వాటర్లో కనిపించే కొన్ని ఎలక్ట్రిక్ ఈల్ ఊపిరి తీసుకోవడానికి తరచూ బయటకు వస్తూ ఉంటాయి. నెంబర్ 9, టార్డిగ్రేడ్. వీటిని వాటర్ బేర్స్ అని కూడా అంటారు. అవి సాధారణంగా కంటికి కనిపించినంత చిన్నవిగా, ఎంత అంటే 0.5 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటాయి. చూడడానికి చిన్నవిగా ఉన్న ఈ భూమిపైన ఉన్న జీవుల్లో చాలా మొండిగా ఉంటాయి. ఇవి ఎంత కఠినమైన వాతావరణంలో కూడా బ్రతకగలవు. గడ్డ కట్టించే అంతటి టెంపరేచర్, సుమారు -272 డిగ్రీ సెల్సియస్ నుంచి అతిగా ఉండే వేడి దాదాపు 150 డిగ్రీ సెల్సియస్ వరకు. అండ్ అంతేకాదు, స్పేస్లో ఉండే వ్యాక్యూమ్, ఇంటెన్స్ రేడియేషన్ మరియు ఎక్కువ ప్రెషర్ ఉన్న ప్లేసెస్లో కూడా బ్రతకగలవు. టార్డిగ్రేడ్స్ బాడీ స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉంటుంది. 8 కాళ్ళు మరియు బాడీ మొత్తం నీరుతో ఫిల్ అయి ఉంటుంది. ఎముకలు అండ్ ఇతర కాంప్లెక్స్ ఆర్గాన్స్ లేనందున ఎటువంటి వాతావరణమైనా తట్టుకోగలవు. ఇలాంటి సూపర్ పవర్తో ఇవి అన్ని చోట్ల ప్రపంచం మొత్తం ఉంటాయి. ఎత్తైన కొండలు, మట్టిలో, ఫ్రెష్ వాటర్లో, సముద్రంలో, అన్ని చోట్ల ఉంటాయి. నెంబర్ 8, హనీ బ్యాడ్జర్. వీటికి ద వరల్డ్స్ మోస్ట్ ఫియర్లెస్ యానిమల్ అనే నిక్నేమ్ కూడా ఉంది. పెద్ద జంతువులు, ఉదాహరణకి సింహాలు, పాములు మరియు హైనాలతో కూడా పోటీపడి వాటిని కూడా ఓడించగలదు. దానికున్న గట్టి చర్మం అండ్ బలమైన పంజాలు బాగా ఉపయోగపడుతుంది. ప్రధాన ఆహారమైన పురుగులు, చిన్న చిన్న ఇతర జీవులైనప్పటికీ తేనె మాత్రం వీటికి బాగా ఇష్టం. తేనె పట్టును చీల్చుకొని మరీ తింటూ ఉంటాయి. బలమైన చర్మం ఉండడం వల్ల తేనె తీగలు కుట్టినా వీటికి పెద్దగా ఏమీ అనిపించదు. బలమైన పంజాలు ఉండడంతో లోతైన గుంతలు తవ్వి అవి ఉండడానికి షెల్టర్ సిస్టమ్స్ తయారు చేసుకుంటాయి. నివాసం ఉండడానికే కాదు, ఇతర హానికరమైన జంతువుల నుంచి కూడా తప్పించుకోవడానికి యూజ్ అవుతుంది. అంతేకాదు, ఇవి కొన్ని పాములు అండ్ తేనెటీగల విషాన్ని నుంచి కూడా చనిపోకుండా తట్టుకోగలవు. నెంబర్ 7, ఆర్చర్ ఫిష్. ఇవి ఖచ్చితమైన గురితో వాటర్ని జెట్ స్పీడ్తో ఉమ్మగలవు. వాటర్ సర్ఫేస్ పైన ఉన్న ఆకులు అండ్ ఇతర ఆబ్జెక్ట్స్ పైన ఉన్న పురుగుల్ని గురి చూసి వాటర్ని ఉమ్ముతాయి. వాటర్లో పడిన తర్వాత వాటిని సులువుగా తింటాయి. ఈ చేప కింద దవడ బిల్ట్-ఇన్ వాటర్ గన్లా ఉపయోగపడుతుంది. ఒక్కసారి టార్గెట్ ఫోకస్ చేసి గురి పెట్టాక నోటిని చాలా స్పీడ్గా బిగించడంతో వాటర్ని జెట్ స్పీడ్లో ఉమ్మగలదు. పురుగులకి సడన్గా జెట్ స్పీడ్లో వాటర్ రావడాన్ని చూడక నీళ్ళలో పడి బలవుతాయి. అంతేకాదు, ఈ ఆర్చర్ ఫిష్కి ఒక యూనిక్ ఫీచర్ కూడా ఉంది. ఒక కన్ను కొంచెం పైకి, మరో కన్ను తలకి కిందకి ఉంటుంది. ఇలా ఉండడంతో ఒకేసారి వాటర్ పైన అండ్ వాటర్ లోపలి భాగం రెండు చూడగలదు. దీన్ని వాడుకొని కరెక్ట్గా గురిపెట్టి పురుగులను పడగొట్టగలదు. నెంబర్ 6, మిమిక్ ఆక్టోపస్. ఇది నీళ్ళల్లో ఉండే ఊసరవిల్లి లాంటిది. చాలా స్పీడ్గా రంగులు మార్చగలదు. రంగులు మాత్రమే కాదు, స్కిన్ టెక్స్చర్ అండ్ బాడీని కూడా నీళ్ళలో ఉండే ఇతర జీవుల్లాగా వెంటనే మార్చగలదు. ఇలా అవి వేటాడడానికి అండ్ వేరే వాటి నుంచి తప్పించుకోవడానికి యూజ్ చేస్తాయి. లయన్ ఫిష్, ఫ్లాట్ ఫ్లండర్, సీ స్నేక్స్ ఇలాంటి విషపూరితమైన జీవుల్లాగా కూడా మిమిక్ చేయగలవు. ఇది వెంటనే సులువుగా రంగులు మార్చడానికి ముఖ్యంగా దీని బాడీలో ఉన్న స్పెషలైజ్డ్ పిగ్మెంట్ సాక్స్, వీటిని క్రోమటోపోర్స్ అంటారు. ఈ సాక్స్ చాలా రకాల కలర్ పిగ్మెంట్స్తో ఉంటుంది. వాటిని ఉపయోగించి కన్ను మూసి తెరిచేలోగా రంగు మార్చేస్తుంది. ఇది ఇతర జీవుల్ని బాగా అబ్జర్వ్ చేసి రంగు ఒకటే కాకుండా ఇతర జీవులు ఎలా వెళ్తున్నాయి, ఎలా ఉంటున్నాయి అని చూసి అచ్చం వాటిలాగే బిహేవ్ చేస్తుంది. ఇతర జీవులు ఇది కూడా తమ జాతికి సంబంధించిందే అనేలా భ్రమ పెడుతుంది. నెంబర్ 5, నెకెడ్ మోల్ ర్యాట్. ఇవి చీమలు మరియు తేనెటీగల్లాగా బాగా ఆర్గనైజ్ చేసుకున్న కాలనీస్లో నివసిస్తాయి. వీటికి కూడా ఒకే ఒక రాణి ఉంటుంది. మిగిలిన మోల్ ర్యాట్స్ పనిచేసే వర్కర్స్లా ఉంటాయి. అవి చేయాల్సిన పనులు టనల్స్ని తవ్వడం, పిల్లల్ని చూసుకోవడం,
ఫుడ్ తీసుకొని రావడం. ఇతర మ్యామల్స్లా కాకుండా ఇవి చాలా లోతులో గుంతలు తవ్వి తక్కువ ఆక్సిజన్ ఉన్న చోట కూడా తట్టుకొని ఉండగలవు. ఆశ్చర్యంగా ఇవి కఠినమైన వాతావరణంలో ఉండడంతో నొప్పిని కూడా ఎక్కువ తట్టుకోగలవు. వీటి బాడీని చిన్న పురుగులు కుట్టినా, కొన్నిసార్లు చర్మం కాలినా నొప్పి లేకుండా ఉండగలవు. అలా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అవి వాటి పని మీద ఫోకస్ చేస్తాయి. నెంబర్ 4, మ్యాంటిస్ ష్రింప్. ఈ రొయ్యలకు చాలా పంచ్ పవర్ కలిగి ఉంటాయి. స్పీడ్ అండ్ ఫోర్స్తో పంచ్ చేయగలవు. బుల్లెట్ వాటర్లో ఉన్నప్పుడు ఉండే అంత పవర్ ఉంటుంది. ఇది అక్వేరియం గ్లాస్ పగలగొట్టగలవు. పీతల పెంకులకు ఈజీగా పగుళ్ళు తెప్పించగలవు. ఇవి వాటర్లో ఉన్న బాక్సర్స్ లాంటివి. పంచ్ పవర్ ఒకటే కాదు, ఇది చాలా వేగంగా ఉన్న చోటు నుంచి ఒకేసారి వెళ్ళగలదు. అలా స్పీడ్గా వెళ్ళినప్పుడు నీటి బుడగలు కూడా వస్తాయి. ఆ నీటి బుడగలు పగిలితే ఒక పెద్ద సోనిక్ బూమ్ని జనరేట్ చేస్తుంది. దానివల్ల పక్కన ఉన్న జీవులు కూడా చనిపోవచ్చు, అంత పవర్ ఉంటుంది. నెంబర్ 3, వ్యాంపైర్ బ్యాట్. ఇవి బ్లడ్ సక్కర్స్, రక్తాన్ని పీల్చి జీవిస్తాయి. వీటి ముక్కులో హీట్ సెన్సిటివ్ ఆర్గాన్ని కనిపెట్టగలిగే పవర్ ఉంటుంది. అంటే జంతువుల్లో వేడి ఉన్న అవయవాల్ని పసిగట్టగలదు. దీంతో చీకట్లో సరిగా కళ్ళు కనిపించకపోయినా హీట్ని సెన్స్ చేసి దీని ఆహారం ఎక్కడుంది అని ఫైండ్ చేయగలవు. మనం వ్యాంపైర్ మూవీస్లో చూసినట్లు వ్యాంపైర్ బ్యాట్స్ నిజానికి రక్తాన్ని పీల్చవు. అవి షార్ప్గా ఉన్న పళ్ళతో జంతువు స్కిన్లో ఇంజెక్ట్ చేస్తుంది. వీటి ఉమ్ములో ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అది పొడవైన వాటి నాలుక మీద నుంచి రక్తం కంటిన్యూగా నోట్లో వెళ్ళేలా చేస్తుంది. ఇంతకు ముందు చూసినట్లే ఇవి కూడా రకరకాల కాలనీస్లో జీవిస్తాయి. అంతేకాదు, ఒకవేళ మిగతా వాటికి ఫుడ్ దొరకకపోతే ఇవి సంపాదించిన ఆహారాన్ని పంచుతాయి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. నెంబర్ 2, ఎకోలొకేటింగ్ యానిమల్స్ లైక్ డాల్ఫిన్స్, బ్యాట్స్ అండ్ సమ్ వేల్స్. ఇవి వాటి దారిని నావిగేట్ చేయడానికి, హంటింగ్ చేయడానికి వాటర్లో సౌండ్ వేవ్స్ని యూజ్ చేస్తాయి. ఇవి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ని జనరేట్ చేసి లేదా ఈలలు వేసి ఎకో సౌండ్స్ కోసం చూస్తుంటాయి. ఏదైనా ఆబ్జెక్ట్, రాయి అలాంటి తగిలి రివర్స్ వస్తే అక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది అని అర్థం చేసుకొని వాటి చుట్టుపక్కల ఉన్నవన్నీ ఒక మ్యాప్లా బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటాయి. గుర్తు పెట్టుకోవడం ఒకటే కాదు, ఆ ఆబ్జెక్ట్స్ ఎంత సైజులో ఉన్నాయి, ఏ షేప్స్లో ఉన్నాయి అండ్ అవి ఏ మెటీరియల్తో ఉన్నాయో కూడా కనుక్కోగలవు. ఈ ఇన్ఫర్మేషన్తో అవి ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినా తప్పించుకోవడానికి యూజ్ చేస్తాయి. ఈ సౌండ్ వేవ్స్ యూజ్ చేసే వాటి ఆహారాన్ని కూడా కనుగొని వేటాడగలవు. నెంబర్ 1, రీజనరేటివ్ ఎబిలిటీస్ ఆఫ్ సమ్ క్రియేచర్స్. అంటే వాటి బాడీలో ఏదైనా బాడీ పార్ట్స్ పాడైనా, మొత్తానికి ఊడిపోయినా మళ్ళీ అవి తిరిగి రావడం. అలాంటివి కొన్ని ఇప్పుడు చూద్దాం. ద ఎక్సోలోటెల్. అన్నిటికంటే ఇది ముందు ఉంటుంది. ఇది దాని అవయవాలు, దవడలు, వెన్ను ఎముక అండ్ కొన్ని బ్రెయిన్ పార్ట్స్ని కూడా మళ్ళీ తిరిగి రప్పించగలవు. స్టార్ ఫిష్. ఇవి ఒక కాలు పోయినా మళ్ళీ జనరేట్ చేసుకోగలవు. కొన్నిసార్లు విడిపోయిన కాలు నుంచి కంప్లీట్ స్టార్ ఫిష్ని పుట్టించగలవు. ఫ్లాట్ వామ్స్. వీటిని 2 భాగాలుగా చేసిన ఒక భాగం నుంచి 2 కొత్త ఫ్లాట్ వామ్స్ని జనరేట్ చేయగలవు. లిజర్డ్స్. మీరు ఇంట్లో చూసే ఉంటారు, మనం బల్లిని కొట్టినప్పుడు చాలాసార్లు తన తోకని వదిలేస్తుంది. అలా వదిలేసిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జనరేట్ చేసుకుంటుంది. క్రాబ్స్. ఇవి కూడా ఏదైనా కాలు విరిగిపోతే రీజనరేట్ చేసుకోగలవు. కానీ ఇందాక మాట్లాడుకున్న వాటిలాగా వీటికి త్వరగా పెరగవు. ముందు చిన్నగా పెరిగి తర్వాత లార్జ్ అండ్ స్ట్రాంగ్గా వస్తాయి. చాలా అమేజింగ్గా ఉన్నాయి కదా వీటి సూపర్ పవర్స్. నేచర్లో ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయి. మీకు ఏ యానిమల్ సూపర్ పవర్ ఫేవరెట్ అనిపించింది? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంతకీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.